పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మరోవైపు పల్నాడులో పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించడానికి వైసీపీ చేసిన కుట్రలు బయటపడ్డాయి. తాజాగా వైసీపీ నేతల ఇంట్లో నాటు బాంబులు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక రసాయనాలతో చేసిన నాటు బాంబులుగా పోలీసులు వాటిని గుర్తించారు. ఒకవేళ పోలింగ్ రోజున వీటితో విధ్వంసానికి పాల్పడి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో ఈ నాటు బాంబులు బయటపడ్డాయి. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మరోవైపు పల్నాడులో పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించడానికి వైసీపీ చేసిన కుట్రలు బయటపడ్డాయి. తాజాగా వైసీపీ నేతల ఇంట్లో నాటు బాంబులు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రసాయనాలతో చేసిన నాటు బాంబులుగా పోలీసులు గుర్తించారు. ఒకవేళ పోలింగ్ రోజున వీటితో గనక విధ్వంసానికి పాల్పడి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో ఈ నాటు బాంబులు బయటపడ్డాయి. పల్నాడులో నాటు బాంబుల స్వాధీనానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, లక్ష్మీదుర్గ పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలోనే గురజాల నియోజకవర్గంలో నాటు బాంబులు కలకలం రేపాయి. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఒక స్కూలు వెనక భాగంలో దాచిపెట్టి వైసీపీ నేతకు చెందిన ఇంట్లో దాచిపెట్టి ఉన్న నాటు బాంబులను పెద్ద సంఖ్యలో పోలీసులు గుర్తించారు. అయితే గత అర్ధరాత్రి సమయంలో తనిఖీల్లో భాగంగా ఈ నాటు బాంబులను గుర్తించగా ఇప్పటి వరకు కూడా వాటిని బయట పెట్టకుండా గోప్యంగా ఉంచడంపై కూడా టీడీపీ నేతలు గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికి కూడా వైసీపీ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. అలాంటి పోలీసు అధికారులు తమ పద్ధతులు మార్చుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. పిన్నెల్లో దొరికిన నాటు బాంబులు ఒక రసాయనాలతో తయారు చేసిన నాటు బాంబులు కూడా ప్రచారం జరుగుతుంది. పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించి అల్లరి సృష్టించి ప్రజలను పోలింగ్ కు రాకుండా చేయాలని ఒక పథకం పడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పిన్నెల్లి మేజర్ పంచాయతీ, అక్కడ 8,000 ఓటింగ్ ఉంటుంది ఆ గ్రామంలో. అది టీడీపీకి బలమైన గ్రామం కావడంతో కూడా ఆ గ్రామంలో అల్లర్లు సృష్టించి బాంబులేసి ప్రజలను ఓటింగ్ రాకుండా చేయాలన్నారు. కానీ ఎరపతినేని శ్రీనివాసరావు సమర్థవంతంగా నాయకత్వాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా ఆ చర్యలు వాళ్ళు విరమించుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన అనంతరం కూడా మాచర్ల గురజాల నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించిన నేపథ్యంలో గురజాల పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో గత రాత్రి పిన్నెల్లి గ్రామంలో కూడా పెద్ద సంఖ్యలో నాటు బాంబులు బయటపడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని బాంబులు పట్టుకున్నారు, ఎవరింట్లోనే కూడా పోలీసులు ఇప్పటికి కూడా బయట పెట్టకుండా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే వైసీపీ నేతలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ బాంబుల సంఖ్యను కూడా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. లక్ష్మీదుర్గ.